హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము బీరకాయ చింతాకు చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఎండుమిర్చి ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. మాడకుండా లైట్గా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేద్దాం. ఇందులో జీలకర్ర 1 టీ స్పూన్ అంతా వేసుకుందాం. ఇది బీరకాయ అండి, సన్నగా తరిగింది, 1/2 కేజీ అన్నమాట. ఇలా బాగా క్లీన్ చేసి సన్నగా తరిగి వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు వేపుకుందాం. ఇందులో వాటర్ వస్తుందండి, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత చింతాకు అండి, బాగా వాష్ చేసిన చింతాకు ఒక గుప్పెడు వేసుకుందాం. 1/2 కేజీకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కొక్క చింతాకు పులుపు ఉంటుంది, ఒక్కొక్క చింతాకు పులుపు ఉండదన్నమాట, చూసి వేసుకోవాలి. ఒక సపోజు మనం చట్నీ చేసినప్పటికీ తిని చూసినప్పటికీ పుల్లగా ఉంది అని అనిపిస్తే కొద్దిగా పల్లీల పొడి వేసుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. పల్లీలు అయినా వేసుకోవచ్చు, పల్లీల పొడి అయినా వేసుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కాస్త కలుపుకొని చింతపండు అండి, ఒకే ఒక రవ్వంత చింతపండు అనమాట, ఒక ఈన, ఎందుకంటే టేస్ట్ డబ్బల్ ఉంటుందన్నమాట. ఓన్లీ చింతాకే కాకుండా ఒక రవ్వ చింతపండు వేసామంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత వేపిన చింతాకు బీరకాయ వేసుకుందాం. వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి కారం ఉప్పు మీ రుచికి తగినంతే వేసుకోవాలి, మీరు తినగలిగినంత. చట్నీ రెడీ అయిపోయింది, తాలింపు పెట్టేసుకుందాం. అదే బాండలు పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని 1-2 ఎండుమిర్చి తుంచి వేసుకొని కరివేపాకు వేసుకొని 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని ఒక 75% వరకు ఉల్లిపాయ మగ్గనిద్దాం. కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టిన పేస్టుని వేసి చట్నీని ఒకసారి కలుపుకుందాం. ఈ చట్నీ వేసేసిన తర్వాత మిక్సీ జార్లోనే ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు వేసి ఒక తిప్పామంటే క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. ఈ వాటరే సరిపోతుంది, ఇంకేం మనం ఎక్స్ట్రా యాడ్ చేయక్కర్లేదు. ఇది ఒక్కసారి కలుపుకొని ఒక కుది రానిద్దాం. ఇంగువ కాస్త వేసుకుందాం. ఆయిల్లో అయినా వేసుకోండి, లేదా ఇలా చట్నీలో అయినా వేసుకోండి, అంతే సరిపోతుందని ఇంకేమీ వేయక్కర్లేదు. ఒక కుది వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసేసుకున్నాం. అంతే, రెడీ అయిపోయింది బీరకాయ చింతాకు చట్నీ. చాలా బాగుంటుందండి టేస్టు. సంగటికి కానీ, రైస్కి కానీ, చపాతీకి కానీ, దేనికైనా తినచ్చు. మీరు గ్రైండ్ చేసేటప్పుడు చింతాకు ఏమైనా పుల్లగా ఉంది అనిపిస్తే కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకోండి, లేదా పల్లీల పొడి అయినా యాడ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా నచ్చిందండి. ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.